రుద్ర మీడియాకు స్వాగతం. చారిత్రాత్మక ప్రాశస్త్యంతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యత కలిగిన ఆలయాలు ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని నందివడ్డమాన్ గ్రామంలో గల నందీశ్వర ఆలయము, సార్త సప్త జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సామూహిక వ్రతాలు నిర్వహించారు. వెరీ గుడ్, మీరు గెలిచారు, మేము ఓడిపోయారు. ఇక్కడ జాగర అంటే ఏంటంటే ఒక రంగు, మలినమైన రంగుని మనం స్వామికి వదిలేస్తున్నాం. ఆయన దగ్గర ఉన్న సుగంధ పరిమళాన్ని మనం తీసుకుంటున్నాం, గంధం రూపంలో, పసుపు రూపంలో, కుంకుమ రూపంలో. అందుకని ఒక్కటి మాత్రం చెప్తాను, మీరు బయటికి వెళ్ళే ముందు బాగా వినండి. ముఖద్వారం దగ్గర గడప ఉంటుంది కదా, ఆ గడపకి స్నానం చేసి బయటికి వచ్చి పసుపు కుంకుమ పూసిన తర్వాతనే ఆ గడపను రోజు మొక్కాలి. ఏ పనినైనా మీరు అనుకుని వెంబడి అవ్వాలి అంటే తల్లిదండ్రులు అంటే వాళ్ళకి నమస్కరించాలి, అదర్వైజ్ గోడ ఎక్కారంటే నమస్కరించుకోవాలి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తులు భారీ సంఖ్యలో ఈ సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎంతో శ్రద్ధతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరివారాణం క్షేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త గ్రహదోష నివారణార్థం శక్త్యోపచార తైల అభిషేక అర్చన ఓం శం శనైశ్వరాయ నమః. విశేషేణ కార్తీక మాస బహుళ పరి శని అమావాస్య సర్వకాల శనైశ్చర కిల తైలాభిషేక కిల అర్చన అహం కరిష్యే. సంప్రాప్తే శని పూజాంచ ధారయేత్. శనివారం ప్రవక్ష్యామి మమ ప్రాణ శాంతయే. ఓం శం శనైశ్చరాయ నమః. గోత్రాలు చెప్పించుకొని ఇక్కడ రండి, గోత్రాలు చెప్పించుకొని ఇక్కడ వచ్చేసి నేనే రమ్మన్నా. శనివారం
సామూహిక వ్రతాల అనంతరం ఆదివారం అమావాస్య కావడంతో భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు నిర్వహించారు. శనివారం రోజు వనభోజనాలు కూడా చేశారు. ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గోమఠం విశ్వనాథ శాస్త్రి, శాంతికుమార్, ఉమామహేశ్వర్లు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరావుతో పాటు కమిటీ సభ్యులు వీరశేఖర్, ప్రభాకరాచారి, జనార్దన్, ఆలయ సిబ్బంది గోపాల్ రెడ్డి తదితరులు ఏర్పాట్లు చేశారు. శన్యార్ష్టి సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. క్రోధినామ సంవత్సరం కార్తీక బహుళ చతుర్దశి ఉపరి అమావాస్య పర్వకాలం. ఈ చతుర్దశి అమావాస్య పర్వకాలంలో అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి శనివారమైనటువంటి ఈ శనివారం రోజున స్వామివారికి సామూహిక శనేశ్వర వ్రతాలు మరియు వనభోజనాలు అనేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శ్రీ నందీశ్వర శనేశ్వర స్వామి దేవాలయంలో శనేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసిన నాటి నుండి అంటే సుమారు 24 సంవత్సరాలుగా ఈ నిత్య నైమిత్తిక వీరశైవాగమోక్తానుసారంగా సామూహిక శనేశ్వర వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ వ్రతాలు నిర్వహించడం ద్వారా కార్తీక మాసోత్సవం మరియు కార్తీక మాస వనభోజనాలు కుల మత వర్ణ భేదం లేకుండా ఇక్కడ స్వామివారి పూజలో అందరూ పాల్గొని వారి వారి యొక్క ఇష్టార్థాలను నెరవేర్చుకొని ఈ వ్రతంలో ఉన్నటువంటి నలదమయంతుల చరిత్ర, దశరథ మహారాజు చరిత్ర మరియు క్రమబద్ధంగా మనిషి ఏ విధంగా నడుచుకోవాలి, తన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, తనను తాను దాటి ఏ విధంగా అనుసరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో సుమారుగా 519 మంది జంటలచే సామూహిక శనేశ్వర వ్రతములు మరియు అన్న ప్రసాద వితరణ వనభోజనముల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ